హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి గుడ్ తోటి సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం. గుడ్ సెంటెన్స్ అంటే మంచి సెంటెన్సే, అంటే ఎట్లా కూడా గుడ్ తోటి ఫామ్ అయ్యేటటువంటి ఆల్ సెంటెన్సెస్ గురించి మనం ఇందులో తెలుసుకుందాం. ఫస్ట్ నార్మల్గా గుడ్ అంటే ఏంది అర్థం? మంచిది. మంచిది అంటాం కదా, మంచిది అంటే గుడ్ కదా. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ అంటే శుభోదయం. శుభోదయం శుభోదయం అంటే గుడ్ మార్నింగ్. అదే విధంగా గుడ్ ఈవినింగ్ అంటే అందరికి తెలిసింది, శుభ సాయంత్రం. శుభ సాయంత్రం శుభ సాయంత్రం. గుడ్ నైట్ అంటే శుభరాత్రి. శుభరాత్రి అందరికి తెలిసినాయి. సో ఇట్లా ఒక 20 సెంటెన్సెస్ గురించి తెలుసుకున్నాం సింపుల్ వే. గుడ్ సైన్ అంటే మంచి సంకేతం. మంచి సంకేతం అంటే నువ్వు పని మొదలు పెట్టడానికి ఇది మంచి సంకేతం, ఇంకా స్టార్ట్ చేయండి, ఇట్ ఈస్ గుడ్ సైన్ అంటాం కదా, అట్లా మంచి సంకేతం. గుడ్ రిటర్న్స్ అంటే మంచి లాభాలు, మంచి రాబడులు. అంటే ఒక పెట్టుబడి పెట్టినావు, దానికి మంచిగా రిటర్న్స్ వస్తున్నాయి, సో గుడ్ రాబడులు అంటే గుడ్ రిటర్న్స్ అంటే మంచి రిటర్న్స్ వస్తున్నాయి అని అర్థం. గుడ్ క్వశ్చన్, వావ్ మంచి క్వశ్చన్ రైజ్ చేసాం. ఇంత అంటే నార్మల్ గా మన క్లాస్ రూమ్ లో జరుగుతున్నాం, ఏదైనా డౌట్ అడుగుతాం, ఎస్ గుడ్ క్వశ్చన్, ఇది మంచి ప్రశ్న. అట్లా మంచి ప్రశ్న. గుడ్ వర్క్, మంచిగా పని చేస్తున్నావు అంటే నీకు ఇచ్చిన టార్గెట్ 100% ఫుల్ఫిల్ చేసినావు, సో అట్లీస్ట్ గుడ్ వర్క్ అంటే మంచి పని. మంచి పని ఏంది? మంచి పని. నెక్స్ట్ గుడ్ జాబ్ అంటే మంచి జాబ్ ఏమంటున్నాం మనం? ఉద్యోగం. గుడ్ జాబ్ అంటే మంచి ఉద్యోగం. మంచి ఉద్యోగం. నీకు మంచి ఉద్యోగం దొరికిందిరా, ఎలాంటి ఇబ్బందులు లేవు, బాగుందిరా అంటాం కదా, అట్లా. నెక్స్ట్ చూడండి, గుడ్ ఎఫర్ట్. గుడ్ ఎఫర్ట్. గుడ్ ఎఫర్ట్ అంటే మంచి ప్రయత్నం. సరే నువ్వైతే మంచి ప్రయత్నం చేసినావురా, గుడ్ ఎఫర్ట్ అంటాం కదా, ప్రయత్నం. గుడ్ ఎఫర్ట్ అంటే మంచి ప్రయత్నం. గుడ్ ఎఫర్ట్ మంచి ప్రయత్నం. గుడ్ రేట్ అంటే మంచి రేటు పలుకుతుంది. ఇప్పుడు టమాటా మిర్చి రేటు మంచిగా పలుకుతుంది అంటాం కదా, మంచి రేటు. లెమన్ ఉంది, దానికి మంచి రేటు పలుకుతుంది మార్కెట్లో అంటే అట్లా. గుడ్ బాయ్స్. గుడ్ బాయ్స్ అంటే మంచి అబ్బాయిలు. మంచి అబ్బాయిలు. మంచి అబ్బాయిలు. గుడ్ గర్ల్స్ అంటే మంచి అమ్మాయిలు. మంచి అమ్మాయిలు. నెక్స్ట్ గుడ్ ఆప్షన్. గుడ్ ఆప్షన్, వావ్ నువ్వు ఎంచుకున్న ఆప్షన్ మంచిది. గుడ్ ఆప్షన్ అంటే మంచి ఎంచుకోవడాన్ని ఏమంటాం? గుడ్ ఆప్షన్ అంటే మంచి ఎంపిక. మంచి ఎంపిక. నీ ఎంపిక బాగుంది, మంచిది, గుడ్ ఎంపిక, మంచి ఎంపిక అట్లా. గుడ్ ఐడియా. మంచి ఐడియా. మంచి ఐడియా. ఐడియా అంటే ఆలోచన. థింక్ అనుకోవద్దు ఇక్కడ ఈ సిచ్యువేషన్ బట్టి. మంచి ఆలోచన, గుడ్ ఐడియా. గుడ్ థింగ్ అంటే గుడ్ థింక్. గుడ్ థింక్ అంటే ఏదైనా విషయం, మంచి విషయం అంటాం కదా, అట్లా. గుడ్ థింక్ అంటే మంచి విషయ పరిజ్ఞానం, మంచిది అంటాం కదా, అట్లా. గుడ్ థింక్ అంటే మంచి విషయం. అదే విధంగా నెక్స్ట్ చూడండి, గుడ్ చిల్డ్రన్ మంచి పిల్లలు. పిల్లలు. గుడ్ థింక్ అంటే మంచి పిల్లలు. గుడ్ చిల్డ్ అంటే మంచి పిల్లవాడు. మంచి పిల్లవాడు. నెక్స్ట్ గుడ్ అట్మాస్ఫియర్ అంటే గుడ్ అట్మాస్ఫియర్ అంటే ఇట్లా మంచి వాతావరణం అంటాం కదా, ఈ మంచి వాతావరణంలో పెరిగిన పిల్లలు అంటాం కదా, మంచి వాతావరణం. గుడ్ అట్మాస్ఫియర్ మంచి వాతావరణం. అదే విధంగా గుడ్ పీపుల్ అంటే మంచి ప్రజలు. మంచి ప్రజలు. అదే విధంగా గుడ్ లక్ అంటే అదృష్టం, నీకు అదృష్టం ఉందిరా అంటాం కదా, అట్లా గుడ్ లక్, అదృష్టం. అదే విధంగా గుడ్ జోక్ మంచి జోక్, నీ జోక్ బాగుంది అంటాం కదా, అట్లా మంచి జోక్.
దీస్ ఆర్ ద గుడ్ రిలేటెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఇది చాలా సింపుల్ వేలో ఉంటాయి. 1 by 1 ఇట్లా నేర్చుకొని చదువుకుంటే ఈజీ వేలో అర్థమవుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. థ్యాంక్ యూ.